The first step towards achieving your dreams is having the right coach. Get the best education with Anil Nair classes and make your 60 plus aptitude exams dreams come true. Download the app now. సెకండ్ క్వశ్చన్ దీని మీద నేను ఒక ఒరిజినల్ క్యాట్ ఎగ్జామ్ క్వశ్చన్ కూడా చెప్తాను ఆగండి. నా ఒరిజినల్ క్యాట్ ఎగ్జామ్ అంటే చూడ్డానికి మనకు చాలా కష్టంగా ఉన్న క్వశ్చన్లు. ఇది చూడండి సార్, ఇది ఒరిజినల్ క్యాట్ ఎగ్జామినేషన్. సార్ క్యాట్ క్వశ్చన్ క్లాస్లో తీసుకుంటున్నారు? అవును. చాలామంది టఫ్ అనుకునే క్వశ్చన్ని చాలా ఈజియెస్ట్ పద్ధతిలో చేయడమే నా బాధ్యత. అండ్ టీచర్గా అది నా రెస్పాన్సిబిలిటీ. క్వశ్చన్ చూడండి సార్, ఓసారి క్వశ్చన్ చదవండి. 5.55 పవర్ ఎక్స్ ఈక్వలెంట్ టు 1000. పిల్లలు చక్కగినండి. పవర్ ఎక్స్ గనక రైట్ హ్యాండ్ సైడ్ వస్తే దీన్ని 1000 పవర్ 1/x అంటాము. 0.55555 వై గనక రైట్ వస్తే 1000 పవర్ 1/y అంటాము. దీన్ని డివైడ్ చేయండి. ఇట్లా ఒక పద్ధతి చెప్తారు. 0.5555 1000 పవర్ 1/x/1/y. ఉన్నారు సార్ అందరూ? దీన్ని 555 ఇంటూ 10 పవర్ -2గా రాస్తారు, 555 ఇంటూ 10 పవర్ -3గా రాస్తారు, ఏదో చేస్తారు. ఇది జనరల్గా మ్యాథమెటిక్స్ టీచర్లు చెప్పే పద్ధతి. అదే క్యాట్ ఎగ్జామ్ టీచర్ అయిన నాకు ఈ క్వశ్చన్ చూడంగానే నాకు నవ్వు అనిపించింది సార్. ఫస్ట్ థింగ్ నేను ఏం చేస్తానంటే, మీకు మళ్ళీ చెప్తున్నాను, నేను స్పేస్ చూసి బ్యాట్ను మూవ్ చేసేటి క్రికెటర్ని. నాకు ఆన్సర్ 1/3 ఉన్నది, 3 ఉన్నది, 1 ఉన్నది, 2/3 ఉన్నది. మళ్ళీ ఆప్షన్లు చదువు. 1/3 1/3 ఉన్నది, 3 ఉన్నది, 1 ఉన్నది, 2/3 ఉన్నది. నేను ఏం చేశానంటే 5.55 పవర్ ఎక్స్ ఈక్వలెంట్ టు 0.555 పవర్ వై ఈక్వలెంట్ టు 1000. పాయింట్ తర్వాత 5 ఈ పాయింట్లు ఎందుకబ్బా, మొత్తం తీసేసాయి, ఈ పాయింట్లు తీసేసాయి. పాయింట్ తర్వాత ఒక్క డెసిమల్ పెట్టుకున్నా చాలు. 0.5 అంటే 1/2 మనకు తెలుసు. రైట్ 5 పాయింట్ ఎందుకు? క్వశ్చన్ చూడండి సార్. 5 పవర్ ఎక్స్ అంటే దీన్ని సింప్లిఫై చేస్తాను. 5 పవర్ ఎక్స్ 0.5 పవర్ వై ఈక్వలెంట్ టు 1000. ఆన్సర్లు బాగా దూరంగా ఉన్నాయి అబ్బా. 1/3 అంటే 33.33, ఇది 3, ఇది 1. 2/3 అంటే 66.66, దూరంగా ఉన్నాయి. ఇది చూడండి, ఎక్స్ వాల్యూ కనుక 4 వేసుకుంటే 5 పవర్ 4 ఎంత అబ్బా? 5 పవర్ 4 అంటే 5² ఇంటూ 5², 625. కానీ ఇక్కడ 1000 ఉన్నది, అంటే ఎక్స్ అనేది జస్ట్ 4 కంటే ఎక్కువ ఉండాలి. ఉన్నారా? 5 పవర్ 4 అనంటే 25 పవర్ 2, 25 పవర్ 2 అనంటే 625. 1000 625 అంటే ఎక్కువ ఉన్నది. ఎక్స్ అనేది 4 కంటే ఎక్కువ. 0.5 అంటే 1/2, 1/2 పవర్ వై అయితే 1000, 2 పవర్ -y అయితే 1000. క్వశ్చన్ చూస్తేనే ఇంకా ఈ మోడల్లో మీరు ఎప్పుడు భయపడరు. y అనేది -10కి దగ్గర, ఎందుకంటే ఇక్కడ పైన మైనస్ ఉన్నదబ్బా. 2 పవర్ మైనస్ ఇంటూ మైనస్ 2 పవర్ 10, 2 పవర్ 10 ఎంత? 1024. 2 పవర్ 10 ఎంత? 1024. అర్థమైందా? ఎక్స్ అనేది అంటే క్వశ్చన్ చూడంగానే అర్థమైంది. ఇక్కడ ఎక్స్ 4 కంటే ఎక్కువ ఉండాలి, వై అనేది -10 దగ్గర ఉండాలి. ఎస్ఆర్ నో? 2 పవర్ 10 ఏంటి? 2 పవర్ 10 1024. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ పిల్లలకు బైట్, జీఈబీ, ఎంబీలు, పెన్ డ్రైవ్లు ఇవన్నీ చూస్తే టక్కున అర్థం కావాలి. 2 పవర్ 10 ఈస్ 1024. సో ఇక్కడ 1/x అంటే 4కి దగ్గరగా ఉంది, y అనేది -10కి దగ్గరగా ఉన్నది. 25 + 10 35%. ఆన్సర్ 35%కి దగ్గరగా ఉండాలి. ఆన్సర్ 35%కి దగ్గరగా ఉండాలి. అర్థమైందా అందరికీ? క్వశ్చన్ని నాన్ ఫార్ములే వేల్లో ఎంత ఎక్కువ అయితే అంత ఎక్కువ మీరు ట్రై చేయండి. ఎందుకనంటే ఈ ఒక్క పైన ఉన్న దాన్ని ఒక సిపియు అనుకుంటే ఆ సిపియు ఫాస్ట్గా ఉండాలి అని అంటే దాంట్లో ఎక్కువ చెత్త ఎక్కించొద్దు. మనము సిస్టంలో ఎక్కువ డెస్క్టాప్ మీద పెట్టి దాన్ని ప్రాసెసర్ని స్లో చేయొద్దు. మనం ఎంత సింపుల్గా ఉంటే అంత ఒక ఫేమస్ పర్సన్ అన్నట్టుగా, ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ ఇన్ లైఫ్ ఈజ్ టు థింక్స్ ఇన్ ఏ సింప్లెస్ట్ వే. సింప్లెస్ట్ వే అంటే ఏంటంటే చాలా సింపుల్గా వచ్చేది చాలా కష్టతరంగా చేస్తారు. ఏదో స్టోరీ అన్నట్టు ఒక పెన్ను తీసుకొని ఆ పెన్ను ఎయిర్లో రాసే పెన్ను
పైకి వెళ్ళి అంతరిక్షంలోకి వెళ్ళి పెన్నుకి రైట్ ఎయిర్లో రాస్తలేదు, పెన్ను ఆవిరైపోతుంది అని అంటే ఒక ఇండియన్ అన్నాడట, ఏం సార్ అంత ఆలోచిస్తాను, పెన్ను 1000 రూపాయలు 3000 4000 పెన్ను క్రియేట్ చేద్దాము, పైకి వెళ్ళి రాసేటప్పుడు ఆరిపోవద్దు, ఇంకో అదంతా ఎందుకు సార్, పెన్సిల్ యూజ్ చేయండి సార్ అన్నాడట. పెన్సిల్ యూజ్ చేయండి సార్, పని అయిపోతుంది కదా సార్ అన్నాడు. అంత సింపుల్గా ఆలోచించాలి. అంటే ఇది చూస్తే మీరు ఇదంతా ఏం సార్ ఒక చెత్త పద్ధతి. అంటే ఇప్పుడు సపోజ్గా నేను మీ క్వశ్చన్ అడిగాను అనుకోండి, 2x = 3y = 216, 2x = 3y = 216. అనిల్ నాయర్ స్టూడెంట్స్ అయితే ఇమీడియట్గా వాళ్ళకి మైండ్లో ఏమవుతుందంటే, అనిల్ సార్ మాకు చెప్పిండు 2^8 ఎంత 256, అంటే x కొంచెం 8కి తక్కువ ఉంటుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? 3^5 ఎంత 243, y కొంచెం 5కు తక్కువ ఉంటుంది, x 8కి తక్కువ ఉంటుంది, y 5కు తక్కువ ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ నుంచి లేపేసి